తరంలోనైనా ఈ తరంలోనైనా ఏ తరానికైనా వర్తించే వాక్యం ఇది. తన్ను తాను తగ్గించుకున్నాడు ఏమవుతాడట? హెచ్చింపబడతాడు. ఎగ్జాల్టేషన్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. హెచ్చింపు అనేది ఎక్కడి నుంచి రావాలి? దేవుని దగ్గర రావాలి. మనల్ని మనం హెచ్చించుకోవడం కాదు. మనకు మనం హెచ్చించుకోవడం దేవునికి మహిమను తీసుకురావద్దు. కానీ మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ఏముందని చెప్పండి? హెచ్చింపబడతాము. ఇది దేవుని వాక్యం సెలవిస్తాం. ఇప్పుడు నీ జీవితంలో ఒక ఎగ్జాల్టేషన్లోకి నువ్వు రావాలి అంటే, హెచ్చింపబడే అనుభవంలోకి నువ్వు రావాలంటే, ఉన్నతమైన స్థితికి రావాలంటే, ఇప్పుడు ఆ బావిలో నువ్వు వేయాల్సిన ఆ బకెట్ ఏంటో తెలుసా? ఆ చేద ఏంటో తెలుసా? రాసుకోండి. హ్యూమిలిటీ అనే ఆ చేదను వేయాలి. హ్యూమిలిటీ, తగ్గించుకొనుట. హంబుల్నెస్, వినయము అనే చేదను వేస్తే హెచ్చింపు అనే నీళ్లు బయటకు వస్తాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజుల్లో ప్రపంచంలో ఎక్కడ చూసినా వినయం కనబట్టలేదు, కానీ హెచ్చింపు కనబడతా. ప్రతి చోట కూడా అదే. నేను అక్కడ ఇక్కడ అని ప్రస్తావించట్లేదు, కానీ వేర్ ఎవర్ యూ గో పీపుల్ ఎగ్జాల్టింగ్ దెమ్సెల్వ్స్, తమను తాము హెచ్చించుకోవడం ప్రతి చోట మనం చూస్తున్నాం. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో దేవుడు వారిని ఒకరోజు ఏం చేస్తారట? ఆయన హెచ్చిస్తాడని బైబిల్ సెలవిచ్చింది. ఆ పైన నేపథ్యాన్ని కనుక మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ లూకాసు వార్త 14వ అధ్యాయంలో ఆ నేపథ్యాన్ని మీరు చదివితే, ప్రభువారు ఒక విందుకు ఆహ్వానించబడ్డారట. ఆహ్వానించబడినప్పుడు ఆయన అక్కడ ఉన్న వాళ్ళందరినీ గమనిస్తున్నాడు. చెప్పండి, యేసు ప్రభు అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏం చేశారు? గమనించారు. ప్రతి సందర్భంలో గమనించారు. గమనిస్తున్నప్పుడట అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా అగ్రపీఠములు కోరుకుంటున్నారట. వారందరూ కూడా అగ్రపీఠాల్లో కూర్చోవాలని, అంటే బాగా అందరికీ కనబడే ఆ పీఠాలు కావాలనో, లేకపోతే మంచి స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూర్చోవాలని అందరూ ఎగబడుతున్నారు. ఆ సందర్భంలో ప్రభువు చెప్పారు, ఒకవేళ నువ్వు హెచ్చింపబడాలి అనుకుంటే, ఎప్పుడైనా నువ్వు అలాంటి విందుకు పిలువబడితే నువ్వు ముందు చివర కూర్చోవడం నేర్చుకో. అప్పుడు ఆ యజమాని కనుక వచ్చి, ఆ విందు ప్రధాని కనుక వచ్చి, అయ్యో అదేంటండి మీరు ఇక్కడ కూర్చున్నారు, ముందుకు రండి అని చెప్పి ఆ విందుల్లో మిమ్మల్ని అగ్రపీఠాన్ని తీసుకొస్తే అది చాలా బాగుంటుంది. అలా కాని పక్షంలో ముందుగానే నువ్వు వెళ్ళి నీకు కావాల్సిన చోట నువ్వు కూర్చుండిపోతే అతను వచ్చి, బ్రదర్ కొంచెం పక్క చూడ మూల కూర్చొని అన్నాడు అనుకో, అది నీకు అవమానమే కానీ ఘనత కాదు కదా. అందును బట్టి నువ్వు ఏం చేస్తావు అంటే, ముందు నువ్వు తక్కువ స్థానాన్ని కోరుకో, ఆ తర్వాత యజమాని వచ్చి నన్ను హెచ్చించినప్పుడు అది గౌరవప్రదంగా ఉంటుందని యేసుప్రభు చక్కని మాట అక్కడ సెలవిచ్చాడు. యూజువల్గా ఆఫీసుల్లో కావచ్చు, సంఘాల్లో కావచ్చు, లేదా మరొకడు కావచ్చు, ఈ రోజుల్లో అగ్రపీఠములు కోరుకునే ఆ మనస్సు చాలా చోట్ల కనబడతా ఉంది. లీడర్షిప్ కావాలి, పరిచర్య చేసేవాళ్ళు కనబట్టలేదు. ఈ రోజుల్లో సేవ చేయాలన్న తత్వం చాలా మందిలో లేదు. అంతా కూడా అందరినీ గదవాయించాలా, అందరినీ గ్రిప్లో పెట్టుకోవాలి, అందరినీ కూడా శాసించాలా, నేను అందరికీ కనబడాలి అన్న ఆలోచన చాలా మందిలోకి రావడం వలన వారు తగ్గించబడుతున్నారు. కానీ ఎవరైతే తాము తగ్గించుకుంటారో దేవుడు వారిని ఏం చేస్తాడు చెప్పండి? హెచ్చిస్తాడని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తాం. హంబుల్ యువర్ సెల్ఫ్. హ్యూమిలిటీ నువ్వు నేర్చుకోగలిగితే దేవుడు ఒక ఉన్నతమైన స్థానానికి దేవుడు నేను తీసుకొస్తాడు. ఎలియాజరు అనబడే వ్యక్తి బైబిల్లో మనకు తెలుసు. ఆయన ఎవరో? ఎలియాజర్ చెప్పండి. అంటే ఫస్ట్ ఆయన పేరు మనం విన్నది బైబిల్లో ఎక్కడ విన్నాం చెప్పండి? అబ్రహాము గారి దగ్గర కదా. అబ్రహాము గారికి ఒక పర్సనల్ సెక్రటరీ అనుకోండి, లేకపోతే ఒక పర్సనల్ అసిస్టెంట్ అనుకోండి. ఈ రోజుల్లో పిఏలు, పిఎస్లు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా. కొంచెం పెద్ద పెద్ద వాళ్ళకి వాళ్ళు పనులు వాళ్ళు చేసుకోలేకపోతే ఎవరు కావాలి? పిఏలు, పిఎస్లు కావాలి కదా. సో అబ్రహాము గారికి ఒక పిఎస్ అనుకోండి, ఒక పర్సనల్ సెక్రటరీ ఎలియాజర్ని పిలిచి అన్నాడు, బాబు నా కుమారుడు ఇస్సాకు 40 సంవత్సరాలు వచ్చేసినాయి, పెళ్లి వయసు వచ్చింది, అతనికి వివాహం చేయాలా. ఇక్కడ కనానీయుల కుమార్తెల్లో ఎవరూ నాకు నచ్చలేదు. ఎందుకోసం అంటే వాళ్ళు అందంగా లేరని కాదు, లేదా వారు సొగసుగా లేరని కాదు, కానీ వారిలో ఏ ఒక్కరికి భక్తి లేదు. వారందరూ కూడా విగ్రహారాధికులు. దేవుని మార్గం వారికి తెలియదు. అందును బట్టి ఒక దేవుని మార్గం తెలియని స్త్రీ గనక నా కుమారునికి భార్య అయితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఒక నరకంలాగానే ఉంటుంది అనుకున్నాడేమో అబ్రహాం. ఎలియాజర్ని పిలిచి, నువ్వు వెళ్ళి నా దేశానికి వెళ్ళి అక్కడ నా బంధువుల్లో ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇస్సాకు పెళ్లి చేయాల. ఆ ప్రమాణంలోనికి ఎలియాజర్ని తీసుకొచ్చాడు. ఎలియాజర్ అన్నాడు, అయ్యా ఇది చాలా కష్టమైన పనే, ఇస్సాక్ గారికి ఒక చక్కని భార్యను తీసుకురావడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్, బట్ లెట్ మీ ట్రై విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. దేవుని సహాయంతో నేను చేస్తాను అని చెప్పి ప్రార్థనాపూర్వకంగా ఎలియాజర్ బయలుదేరాడు. 10 ఒంటెలు తీసుకున్నాడు, కొంతమంది పని వాళ్ళని తీసుకున్నాడు, బయలుదేరి వచ్చిన తర్వాత అరామ్నహరాయిం అనే